ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని ఈవిడ పక్కన నేనున్నాను. ఎంత మందిని పిలుస్తావో పిలువు. ఎంత గని దిగులవుతా కొంచెం ఉంటే సూది వేలు గుచ్చుకునేది తెలుసా? ఏంటా పరధ్యానం? ఏం ఆలోచిస్తున్నావు వదినా? దేని గురించి? అదే తన గురించి. తన గురించా? అంటే ఎదురింట్లో ఉంటుంది కదా. ఓ ఓ లలిత వదిన గురించా? ఆవిడ కూతురు గురించి. వేద గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఇదేంటది నా కొత్తగా? అవును, కొత్తగానే ఉంది. ఎందుకో తెలియడం లేదు. బుద్ధి మనసుని మోసం చేస్తే కళ్ళు ఎదుటివాళ్లలో ఉన్న లోపాన్ని చూపిస్తాయి అంటారు. ఆ వేద మగరాయిళ్లా తిరుగుతూ ఉంటుంది. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంటుంది. అసలు పద్ధతే తెలీదు అనుకున్నాను. కాని జరిగినవన్నీ చూశాక, ఎందుకో తనని చూశాక నా అభిప్రాయం తప్పనిపిస్తోంది. వదినా, దూరం నుండి చూసేవాళ్లకి నువ్వు చాలా కఠినంగా ఉన్నట్టు, అవతల వాళ్ల గురించి అస్సలు ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టు మొహం మీదే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాని నీకు దగ్గరగా ఉన్నవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నువ్వేంటో, నీ మనసేంటో అని. ఆ వేద కూడా అంతే వదినా. అందుకే ఆ వేద అంటే నాకు చాలా ఇష్టం. అదృష్టం బావుంటే నా కొడుకుని పెళ్లి చేసుకొని అది నా ఇంటి కోడలయ్యేది. ఏం చేస్తాం, పరా ఇంటికి పంపించేస్తున్నాం. అవును కదా, మన పాలుకిచ్చుంటే ఇక్కడే ఉండేది కదా, మనతో పాటే ఉండేది కదా. వదినా, ఏమైంది? అబే ఏం లేదు. నాక్కూడా కూతురుండుంటే బాగుండు అనిపిస్తోంది. అక్కడ ఆవిడికి, ఇక్కడ నీకు కూతుర్నిచ్చాడా దేవుడు. కాని నాకే ఇవ్వలేదు. ఏం చేస్తాం? వదినా, నువ్వు ఆ టాపిక్ తెచ్చావు కాబట్టి నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? దేని గురించి? లలిత వదినకి నీకు పెళ్లికి ముందే పరిచయం ఉందా? అంటే మీరిద్దరూ స్నేహితులా? మీరిద్దరూ స్నేహితులా? వదినా, 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 వదినా. ఏంటి వీళ్ళు? ఈ విషయం గురించి అడిగితే లలిత వదిన కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఈవిడ కూడా అలాగే వెళ్ళిపోతుంది. వేద ఆ ఫోటో చూసినప్పటి నుంచి దీని గురించి నన్నే అడుగుతుంది. కానీ ఇద్దరు సమాధానం చెప్పడం లేదు. ఎలా తెలుసుకోవాలి?
అసలు ఎవరు చెప్తారు?